ఇప్పుడు ఓటీటీ వాట్ ఈస్ ద ప్రాబబ్లీ 2 ఇయర్స్‌కి ఇప్పటికి ఎంత ఓటీటీ తగ్గింది దాని ప్రభావం? ఆ! వాళ్ళిచ్చే అయన్నీ తగ్గుతాం, పెరగటం కంటే సార్, ఇప్పుడు 'అఖండ'తో స్టార్ట్ అయింది యాక్చువల్లీ తెలుగులో. బాక్స్ ఆఫీస్ వచ్చేసింది ఓటీటీకి. సో, మనం ఒక సినిమా తీసి నోటికొచ్చిన నంబర్ చెప్తే తనివ్వడు. సార్ ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇది బేస్ పెట్టుకో. ప్రతి తను చెప్తాడు థియేట్రికల్ గ్రాస్. దాని ప్రకారం నంబర్ పెంచుకుంటూ వెళ్తానంటాడు. సో, హి ఈస్ మేకింగ్ అస్ ఆల్సో లయబుల్ ఆన్ ద కంటెంట్ వి క్రియేట్. సో, పర్ఫార్మెన్స్ బేస్డ్. అది వచ్చేసింది సార్ 'అఖండ'తో. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి దేర్. సో, థియేట్రికల్ లయబిలిటీ ఎంతో ఇక నుంచి ఓటీటీ లయబిలిటీ కూడా అంతే ఉంది. సో, అడ్వాన్సెస్ ఏం రావు అయితే? వస్తాయి. బేస్ ఒకటి ఉంటుంది కదా సార్, అది ఉంటుంది అంతే. మీరు చేసే సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఫిక్స్ అయిన తర్వాత చేస్తున్నారా? ఓటీటీని పక్కన పెట్టేసేసి అలా ఏం చేయట్లేదు సార్. నా కథ బాగా నమ్మకం ఉంటే నేనైతే ఇనీషియల్ టేక్ ఆఫ్ చేస్తున్నాను. స్లోగానే ఇప్పుడు ఓటీటీకి నచ్చితే వాళ్ళు నరేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా డైరెక్ట్‌గా బ్లైండ్‌గా తీసుకోవట్లేదు. సో, వాళ్ళకి నరేషన్ నచ్చితేనే పికప్ చేస్తున్నారు.